అందరికీ ప్రైజ్ ద లార్డ్. కల్దీయుల దేశంలో తేరాహు అనే ఒక మనిషి ఉండేవాడు. ఆయనకు 3 కుమారులు. వారిలో ఒకరే విశ్వాసులకు తండ్రిగా పేరుగాంచిన అబ్రహాము. దేవుడు అబ్రహాంతో, నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని వదిలి నేను చూపించే దేశానికి వెళ్ళు. నీ ద్వారా జనములు ఆశీర్వదింపబడతాయి. నీ నామము గొప్ప చేస్తాను. నేను చూపించబోయే ప్రదేశానికి వెళ్ళు అని చెప్పాడు. అబ్రహాము సందేశించలేదు, ప్రశ్నించలేదు. ఆయన వెంటనే తల వంచి వినిపించిన స్వరాన్ని అనుసరించాడు. తన భార్య శారాయి తన సోదరుడు కొడుకు లోతుతో కలిసి దేవుడు చూపించే దేశానికి బయలుదేరాడు. అప్పుడు ఆయన వయసు 75 సంవత్సరాలు. మార్గము తెలియదు, గమ్యం స్పష్టం కాదు. కానీ దేవుని మీద విశ్వాసంతో ముందుకు సాగాడు. అంతగా విధేయత చూపాడు కాబట్టి దేవుడు అబ్రహామును ఎంతగానో ఆశీర్వదించాడు. మనం కూడా అంతే విధేయతను దేవునికి చూపాలి. అప్పుడు మనల్ని కూడా దేవుడు అలాగే ఆశీర్వదిస్తాడు. ఆమేన్.